ఏటీడి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నాడా? ఇది మేడ మీద వాకింగ్కి వెళ్ళినప్పుడు అండి మా పక్కింటి ఆంటీ వాళ్ళు బాల్ తెచ్చారన్నమాట. మనం ఎందుకు అంత హుషారుగా అంత యాక్టివ్గా ప్రదర్శన ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారా? పక్కన ఆంటీలు ఉన్నారండి. వాళ్ళు ఉన్నప్పుడు కానీ మనం ఇంత యాక్టివ్గా ఉంటే ఎత్తుకొని ఓ పామేసి ముద్దులాడేస్తారండి. సాటి మగాడిగా ఇంకా అంతకన్నా ఏం కోరుకుంటాను చెప్పండి. అందుకే అంత యాక్టివ్ ప్రదర్శన మేడ మీద ఇచ్చారన్నమాట. దానికి మా మమ్మీ డాడీ ఉబ్బి తబ్బిబ్బైపోయి తెచ్చి బాల్ నా బెడ్ పడేశారండి. దాంతో కుస్తీలు పడి 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 ఆడాను. ఎందుకనుకో అంటే అండి మళ్ళీ మా మమ్మీ వాళ్ళు మేడ మీద బాల్తో ఆడలేదనుకోండి ఫీల్ అవుతారు కదా. చూశారు కదా ఎట్టకేలకు బాల్ని కింద పడేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ బాల్ నా బెడ్లో లేదనుకోండి మా మమ్మీ నాకు ఇవ్వాల్సిన ట్రీట్ ఇవ్వదన్నమాట. ట్రీట్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు చాక్లెట్లు బిస్కెట్లు బిర్యానీలు ఉన్నట్టే నాకు కూడా ఒక ట్రీట్ ఉంటుందండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తీసుకొచ్చి దాన్ని నీట్గా బెడ్లో పడేసానండి. అయినా అండి ఆంటీల ముందు ఆడతాం కానీ అమ్మ ముందు ఏం ఆడతామండి? ఈ విషయం మా అమ్మకు తెలియదు, పాప మా అమాయకురాలు. నేనేమో నా ట్రీట్ కోసం కొంత యాక్టింగ్ చేశాను. తీరా పిలిచిందిలేండి, పిలిచి ఇచ్చింది మా అమ్మ.